ఈ రోజుల్లో అందరికీ ఇదో పెద్ద సందేహం. భక్తుడు అనేవాడు ఎప్పుడు నామస్మరణ చేయొచ్చు, భగవంతుని ఎప్పుడు కీర్తించవచ్చు అని. భక్తుడు అనేవాడు సర్వవేళలందు విరామం లేక నామస్మరణ చేయొచ్చు. చెట్టు నాటిన తోడనే పంటను ఆశించకూడదు. పండ్లు ఎట్లుండునో అనే దాని రుచి తెలుసుకొనుటకై చెట్టు యొక్క ఆకులు బెరడు నమలకూడదు. అట్లు చేసినెడల పండ్ల యొక్క మాధుర్యం తెలియదు. అంతేకాక మొక్క నశించిపోవును. షిరిడి సాయి. అదే రీతిగా నామం అనే మొక్కను అభివృద్ధి పరుచుకున్నటయే నీ వంతు. దానిని సరిగ్గా చేస్తున్నానా లేదా, నామములో మహత్తు ఉందా లేదా అని ఈ రుచులు చూచుటకు ప్రయత్నించకూడదు. సందేహించకుండా నామం జపిస్తే తప్పక ఆ నామము మొక్కగా వృక్షమై భక్తుడు ఆశించిన ఫలమును తినిపించగలదు. సాయి మన దేవుడు, సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత. అట్టి ఫలమును పట్టుకున్నట్టి వల నామము కనుక సాయి నామమును ఎప్పుడు కూడా మార్చకుండా దాని రూపమును దృష్టిలో పెట్టుకున్నా అది ఏకాగ్రత. సాయి నామము సుందరతరము, హాయి గొలుపు మధుమందిరము. బాబా మనకు చెప్పింది కూడా ఇదే. కాబట్టి సర్వవేళనందు నామమును చేయవచ్చును. అదే జీవితంలో మొదటి పని. ఎవరైతే సాయి నామాన్ని కీర్తిస్తారో వారు సాయి కృపకు పాత్రులగుదురు. జై సాయిరామ్. బరవా మాధవ బరవా మాధవ బరవా తోహా విఠ్ఠల బరవా तोहा विठ्ठल भरवा, तोहा माधव भरवा, तोहा विठ्ठल भरवा, तोहा विठ्ठल भरवा. बहुत सुकृताची जोडी, बहुत सुकृता जोडी.